కడప కార్పొరేషన్లో టీడీపీ ఎమ్మెల్యే మాధవిరెడ్డి దౌర్జన్యం చేస్తున్నారు. హైకోర్టు ఆదేశాలను బేఖాతరు చేసి మాధవిరెడ్డి వర్గీయులు గొడవ చేస్తున్నారు. మరోసారి కార్పొరేషన్ సమావేశంలోకి దూసుకువెళ్లి వీరంగం సృష్టించారు. ఎమ్మెల్యే మాధవిరెడ్డి తీరును నిరసిస్తూ వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు ఆందోళన బాటపట్టారు. టీడీపీ ఎమ్మెల్యే మాధవిరెడ్డి నిబంధనలు తెలుసుకోవాలని వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు అంటున్నారు. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ మనకి ఫోన్ లైన్లో డీటెయిల్స్ అందిస్తారు. శ్రీనివాస్, గతంలో లాగే ఇప్పుడు కూడా మళ్ళీ మాధవిరెడ్డి వర్గీయులు చేరుకున్నారు. అక్కడికి కార్పొరేషన్ సమావేశంలోకి దూసుకువెళ్ళినట్టు తెలుస్తుంది. పూర్తి సమాచారం ఏంటి? సేమ్ అదే ప్రాసెస్ గత సమావేశంలో ఏ విధంగా అయితే సమావేశం జరగకుండా అడ్డుకొని నానా హంగామా చేసినటువంటి నేపథ్యంలో ఇప్పుడు తాజాగా ఇదే పరిస్థితిని కొనసాగించారు. భారీగా కార్పొరేషన్ మీదకి దండయాత్ర చేస్తున్నట్టుగా వందలాది మంది కార్యకర్తలతో వచ్చినటువంటి ఆమె ఇప్పుడు ఏదైతే కార్పొరేషన్ లో తన సీట్లో కూర్చోకుండా నిలబడే, అంటే తనకి మేయర్ పక్కన సీటు వేయలేదనే ఉద్దేశంతో తన సీట్లో కూర్చోకుండా నిలబడి ఈ మధ్య ఏదైతే తాము కొనుగోలు చేసినటువంటి కొంతమంది కార్పొరేటర్లను తీసుకొని మళ్ళీ కార్పొరేషన్ సమావేశంలో హంగామా చేస్తున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పుడు కొత్తగా తాను మహిళను కాబట్టి తనకు కుర్చీ వేయలేదు, నన్ను అవమానించారనేటువంటి కొత్త రాగం తీసుకుని కార్పొరేషన్ లో ఒక ఆందోళన చేస్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు వైఎస్ఆర్సీపీ మేయర్ గాని వీళ్ళు కూడా మొదటి సమావేశంలో ఆమెకి ఎమ్మెల్యేగా ఇవ్వాల్సినటువంటి గౌరవం ఇచ్చిన నేపథ్యంలో కార్పొరేషన్ మేయర్ ఇంటి మీదనే చట్టం వేయించిన నేపథ్యంలో మేము ఎందుకు ఆమెకు గౌరవం ఇవ్వాలని చెప్పేసి వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి పాలకవర్గం కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి ఉంది. కావాలని కార్పొరేషన్ లో సమావేశం జరగకుండా కావాలని రద్దు చేయడం కోసం ఈ విధంగా వ్యవహరిస్తున్నారనేది అయితే చెప్తున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. గత సమావేశంలో చూసాము ఏ రంగం వేశారు. మళ్ళీ అదే హైకోర్టు స్పష్టమైనటువంటి ఆదేశాలు ఎవరిని బయట వాళ్ళని రానియకుండా కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్తున్నప్పటికీ బయటేమో ఏదైతే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళని లోపలికి రానియకుండా అడ్డుకుంటున్నటువంటి పరిస్థితులు, మరోవైపు తెలుగుదేశం కార్యకర్తలు వందలాది మంది కార్పొరేషన్ ముందు హంగామా చేస్తున్నటువంటి పరిస్థితి మనకి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పుడు కూడా ప్రస్తుతం కూడా ఆమె కార్పొరేషన్ లో అదే ఆందోళన కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకి స్పష్టంగా కనిపిస్తుంది. శ్రీనివాస్, గతంలో చూసుకుంటే కన్ను కొట్టి మరీ తమ వర్గీయులందరినీ కూడా రెచ్చగొట్టి నానా రభస చేశారు. ఇప్పుడు కొన్ని నిబంధనలు ఉన్నాయి, వాటిని తెలుసుకోండి అని చెప్పి వైఎస్ఆర్సీపీ నేతలందరూ కూడా చెప్తున్నప్పటికీ వాటిని పట్టించుకోకుండా ఇవాళ అందరినీ తీసుకొచ్చి డబ్బులు ఇచ్చి మరీ మహిళలను తీసుకొచ్చి అక్కడ వేరంగా సృష్టిస్తున్నారు. ఆ ర్యాలీ అంతా మనం చూసాం, బైక్లు వేసుకొచ్చి ఏదో పెద్ద షో అప్ చేశారు. ఇంత అవసరమా? కేవలం ఒక కుర్చీ కోసం ఇంత చేయాల్సిన అవసరం ఏమైనా ఉందా, లేదా ఇంకా వెనక్కి ఏమైనా ఉన్నాయా టార్గెట్స్? కార్తీక్, అసలు ముందు మనం స్పష్టంగా ఒక విషయాన్ని గమనించాలి. కడప కార్పొరేషన్ కానీ ఏ కార్పొరేషన్ అయినప్పటికీ కూడా మేయర్ ప్రథమ పౌరుడు ఆ కార్పొరేషన్ కి. మేయర్ తర్వాతనే ఎవరికైనా ఎమ్మెల్యే కానీ మంత్రి కానీ ఇంకెవరైనా సరే మేయర్ తర్వాతనే వాళ్ళకి ప్రోటోకాల్ ఉంటుంది. ఆ మేయర్ పైన కూర్చోవాలి, అదేవిధంగా ఆయన సమావేశం ఆయన అధ్యక్షతను సమావేశం నడవాలి. మిగతా ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా ఇంకెవరైనా కానీ వచ్చి కింద కూర్చోవాల్సిందే. ఇది నిబంధనలు చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈయన తనకి మేయర్ పక్కన కూర్చోవేయలేదు, తాను ఈ నగరానికి ఎమ్మెల్యేను కాబట్టి నాకు కుర్చీ వేయాలని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఆమె డిమాండ్ చేస్తున్న నేపథ్యం అయితే ఉంది. రూల్స్ అట్లా ఒప్పుకోవాలని చెప్పేసి కార్పొరేషన్ చెప్తున్నప్పటికీ కూడా, అంటే మొదటి సమావేశంలో కూర్చోబెట్టడం మొదటిసారిగా ఒక మహిళ ఎమ్మెల్యేగా గెలిచిందనే గౌరవం ఇస్తూ వైఎస్ఆర్సీపీ పాలకవర్గం ఉన్నప్పటికీ కూడా తెలుగుదేశం ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ ఆమెను పైన కూర్చోబెట్టి ఆమెకు పూల బొకే ఇచ్చి ఆమెను అభినందించినటువంటి పరిస్థితి మొదటి సమావేశంలో జరిగింది. ఆ తర్వాత ఆ రూల్ ప్రకారము కిందికి వెళ్లాల్సినటువంటి నేపథ్యం అయితే స్పష్టంగా ఉంది. ఆ తర్వాత మేము ఇంత గౌరవం ఇస్తే కార్పొరేషన్ కు సంబంధించి కార్పొరేషన్ మేయర్ ఇంటి మీద ఏదైతే టీడీపీ కార్యకర్తలను తీసుకొని చెత్త వేసినటువంటి చేసి చెత్త రాజకీయాలు చేసిందనేది ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఆరోపిస్తుంది. అట్లాంటప్పుడు మేము ఎందుకు ఆమెకి గౌరవం ఇవ్వాలా, రూల్స్ ప్రకారమే మేము ముందుకు వెళ్తాము అని చెప్పేసి అయితే మేయర్ కానీ వైఎస్ఆర్సీపీ పాలకవర్గ సభ్యులందరూ కూడా చెప్తున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. అసలు ఏమాత్రం కూడా వాళ్ళకి బలం లేనటువంటి నేపథ్యంలో ఒక్క 50 మంది ఏదైతే డివిజన్లు ఉంటే 50 డివిజన్లలో 49 డివిజన్లు వైఎస్ఆర్సీపీ గెలిచింది. ఒక డివిజన్ లో తెలుగుదేశం గెలిస్తే ఆ తెలుగుదేశం గెలిచినటువంటి మహిళ కూడా ఇప్పుడు ఏదైతే ఎమ్మెల్యే వైపుగా లేరు. సో మొత్తం 50 మంది కూడా ఈమెకు వ్యతిరేకంగా ఉన్న నేపథ్యంలో ఈ మధ్య డబ్బులు ఇచ్చి కొంతమంది కార్పొరేటర్లని తమ వైపు తిప్పుకొని ఈ కార్పొరేషన్ లో ఆధిపత్యం చెలాయించాలనేటువంటి ఉద్దేశంతో ఈ విధంగా చేస్తున్నారనేది వైఎస్ఆర్సీపీ పూర్తిగా ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. ఇంకొకటి, నగరంలో ఒక మహిళకు అవమానం జరిగింది అని చెప్పేసి రూల్స్ నిబంధనల ప్రకారము కార్పొరేషన్ వ్యవహరిస్తున్నప్పటికీ తమకు అవమానం జరిగిందని చెప్పేసి నగరంలో ఫ్లెక్సీలు పెడుతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. అంటే
మహిళలకి ఇంత అవమానం చేస్తారా అని చెప్పేసి మాట్లాడుతున్న పరిస్థితి. వాళ్ళ చేతుల్లో ఉన్నటువంటి ఫ్లెక్సీల్లో కూడా అయితే తనకు అవమానం జరిగిందని చెప్పి రూల్స్ ప్రకారము ఎవరు కూడా మేయర్ తర్వాతనే వస్తారు కాబట్టి అందరి కింద కూర్చోవస్తుంది. దానికి అవమానించాల్సినటువంటి అవసరం అవమానం అనేటువంటి ఫ్లెక్సీలతో కొత్త రాజకీయానికి తెరలేపినటువంటి నేపథ్యం. ఏదో ఒక విధంగా కార్పొరేషన్ సమావేశంలో తప్పనిసరిగా రద్దు చేసి సమావేశం జరగకుండా చేయాలి, తన ఆధిపత్యాన్ని నిరూపించుకోవాలి, మేయర్ పక్కన తన కుర్చీ వేయాలి. ఇటువంటి డిమాండ్లతోనే ఆయన వివాదాస్పదమైనటువంటి సమావేశంలో కూడా చూసాం. అంతా నేను చూసుకుంటాను ఉండండి అని చెప్పేసి కమిషనర్ కి కన్నుగొట్టి వారిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనము చూసిన నేపథ్యం అవుతుంది. సో ఇవన్నీ గమనిస్తున్నట్లయితే కావాలని ఆమె కడప కార్పొరేషన్ మీద పట్టు కోసం ఈ విధంగా దండయాత్ర చేస్తుంది అనేది అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. శ్రీనివాస్, సర్వసభ్య సమావేశంలో ప్రజల సమస్యల మీద పరిష్కారాలకు సంబంధించి చర్చించాలి. గతంలో కూడా ఇలాంటి ఇష్యూస్ తో ప్రజా సమస్యలన్నీ కూడా పక్కదారి పెట్టాయి. ఇప్పుడు మళ్ళీ సర్వసభ సమావేశంలో ఇప్పుడు కూడా ఇలాంటి వీరంగం సృష్టిస్తూ ఇలా రభస్ చేస్తూ ప్రజా సమస్యల మీద చర్చించడానికి వీలు లేకుండా చేస్తున్నారు కూటమి నేతలు. క్లియర్ కట్ కనిపిస్తుంది. ఇలానే కంటిన్యూ అయితే ఈ సమస్యల పరిష్కారానికి ఎప్పుడు అవకాశం దొరికే ఛాన్స్ ఉంది? ఇంక ఈవేళ పక్కదారి పట్టుకుంటూ పోవడమేనా ఆవిడ చేస్తున్న వీరంగానికి సంబంధించి? పరిస్థితి చూస్తుంటే అసలు అలాంటివి జరగకుండా ప్రజా సమస్యలను చర్చించకుండా చేయాలనే ఉద్దేశంతో ఈ విధంగా రభస చేస్తున్నారనేది మనకు స్పష్టంగా కళ్ళ ముందే కనిపిస్తుంది. ఎందుకంటే గత సమావేశంలో ఎజెండా ఉంది, ఆ ఎజెండాను ముందుకు పోనీయకుండా రద్దు చేసి తనకు కుర్చీ వేయలేదని చెప్పేసి నాన్న గొడవ చేసినటువంటి ఎమ్మెల్యే మాధవి రెడ్డి ఆ తర్వాత కార్పొరేషన్ నుంచి వెళ్లిపోయిన తర్వాత మళ్ళీ మేము సమావేశం నిర్వహించుకుంటాము, వాళ్ళు ఎవరు కూడా బయట నుంచి వందలాది మంది టీడీపీ కార్యకర్తలు కార్పొరేషన్ లోపలికి వచ్చారు, వాళ్ళని రానివ్వకుండా చేయండి అని చెప్పి పోలీసుల్ని అడిగిన నేపథ్యంలో ఏదైతే కార్పొరేషన్ పాలక వర్గం మేము ఏమి చేయలేము, మేము సెక్యూరిటీ కల్పించలేము అని చెప్పేసి వాళ్ళు ఆ రోజు చేతులు అంటే కొంత ఏదైతే అక్కడ అధికార పార్టీకి అనుకూలంగా పోలీసులు కూడా వ్యవహరించినటువంటి నేపథ్యం ఉందని చెప్తూ అక్కడ సమావేశం జరగలేదు. సమావేశం జరగకపోవడంతో అప్పుడు ఉన్నటువంటి సమస్యలు కానీ ఏదైతే ఎజెండా ఉందో ఆ ఎజెండా ఒక్కటి కూడా ముందుకు కొనసాగల. ఇప్పుడు కూడా ఆ ఎజెండాను కొనసాగించాలనే ఉద్దేశంతో ఇప్పుడు మళ్ళీ సమావేశం పెడితే ఈ సమావేశంలో కూడా సేమ్ రిపీట్ చేస్తున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పుడు ఏదైతే నిబంధనలు లేకపోయినప్పటికీ కూడా మహిళలంటే చిన్న చూప లేకపోతే మహిళలను అవమానించారు అని చెప్పేసి ఒక ఎమ్మెల్యేగా తనకున్న అధికారాలను తాను తీసుకోవచ్చు, ఎవరు కూడా దాన్ని కాదనే పరిస్థితి ఉండదు. కానీ కార్పొరేషన్ మేయర్ ఇస్ ద ఫస్ట్ పర్సన్, ఫస్ట్ సిటిజన్ ఆఫ్ కార్పొరేషన్. అతను తర్వాత ఎవరైనా ఒక ఎంపీ అయినా ఎమ్మెల్యే అయినా మంత్రి అయినా కానీ అందరూ కూడా కింద కూర్చోవాల్సిన నేపథ్యంలో దానికి ఆయన ఒప్పుకోకుండా తాను ఇప్పుడు కూడా చూడండి మనం విజువల్స్ చూస్తున్నాము, ఆయన ఆమెకి కేటాయించిన సీట్లో కాకుండా వేదిక మీదకి వెళ్ళి మైకు తీసుకొని తాను నిలబడే రచ్చ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే తనకు అనుకూలంగా ఉన్నటువంటి కొంతమంది కార్పొరేటర్ ఈ మధ్య పార్టీ మారిన కార్పొరేటర్లు తీసుకొని రచ్చ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా అక్కడ మనం చూడొచ్చు. కార్తీక్ అండ్ శ్రీనివాస్, యాక్చువల్లీ ఇప్పుడు ఆవిడ వస్తున్నప్పుడు కూడా ఒక పెద్ద మంది మార్బలని మొత్తం వేసుకుంటూ వచ్చి బల ప్రదర్శన చేయాల్సినంత ఇష్యూ ఇది కాకపోయినప్పటికి కూడా ఆవిడ అలా బల ప్రదర్శన చేసుకుంటూ వచ్చారు. ఇంకోటి, ఇంతమందిలో అక్కడ గుమిగూడుతున్నప్పుడు ల్యాండ్ ఆర్డర్స్ ఇష్యూస్ రావా? ఇవేవి కూడా పోలీసులకు కనిపించట్లేదా? కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి వాటిని వదిలేయాల్సిన అవసరం ఉందా? Is it correct? గత సమావేశంలో ఇదే విధంగా లా అండ్ ఆర్డర్ సమస్య అవుతుంది. వందలాది మంది టీడీపీ కార్యకర్తలు కార్పొరేషన్ లోపలికి వచ్చారు, నానా గొడవ చేశారనే ఉద్దేశంతోనే వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి పాలకవర్గం ఏదైతే ఉందో వాళ్ళు హైకోర్టును ఆశ్రయించారు. పోలీసులు కూడా మేము రక్షణ కల్పించలేమనేటువంటి ఉద్దేశంతో చెప్పిన నేపథ్యంలో హైకోర్టును ఆశ్రయిస్తే హైకోర్టు సభ్యుల్ని తప్ప వేరే వాళ్ళని ఎవరిని కూడా అక్కడికి అలౌ చేయొద్దు అని అంటే ఇప్పుడు కార్పొరేషన్ లోపలికి సభ్యుల్ని అలౌ చేసినప్పటికీ బయట హంగామా ఎట్లా అంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి జెండాలు పెట్టుకొని ఒక యుద్ధ వాతావరణాన్ని సృష్టిస్తూ ఒక పెద్ద ర్యాలీ ఏదో ఒక పొలిటికల్ పార్టీ ర్యాలీ లాగా తీసుకొని వచ్చి కార్పొరేషన్ దగ్గర వందల మంది ఈ మహిళలను కూడా హైర్ చేసి వాళ్ళకి డబ్బులు ఇచ్చి మరి అక్కడికి తీసుకొచ్చి ఒక రంగంగాన్ని సృష్టించాలనే ఉద్దేశంతోనే ఈ విధంగా చేస్తున్న కావాలని అక్కడ కవ్వింపు చర్యలు చేపట్టాలి అనేటువంటి ఉద్దేశంతో అక్కడ కార్పొరేషన్ సమావేశం జరగకుండా చేయాలి, తమ ఆధిపత్యాన్ని నిరూపించుకోవాలి అనేటువంటి ఉద్దేశంతోనే ఇక్కడ స్పష్టంగా తెలుగుదేశం పార్టీ వ్యవహరిస్తున్న తీరైతే మనకు కనిపిస్తూనే ఉంది. ఆ విజువల్స్ లో మనం చూస్తున్నాం శ్రీనివాస్, టీడీపీ వాళ్ళు మరీ దౌర్జన్యంగా వచ్చి పడుతున్నారు సభ్యుల పైన. చూడండి, ఆ ఇల్లు చొక్కాలు వేసుకుని వచ్చిన వాళ్ళు కూడా క్లియర్ గా కనిపిస్తుంది. వాళ్ళు సర్వసభ్య సమావేశం అనుకుంటున్నారా లేకపోతే ఇంకేమనుకుంటున్నారా కూడా డౌట్ వస్తుంది వాళ్ళ దౌర్జన్యాలు చూస్తుంటే. మనము ఆ ఎల్లో షర్ట్ వేసుకున్నటువంటి వ్యక్తి కానీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళు మనం గమనించినట్లయితే వీళ్ళందరూ కూడా వైఎస్ఆర్సీపీ తరఫున గెలిచినటువంటి వ్యక్తులు.
వైఎస్ఆర్సీపీ తరఫున గెలిచినటువంటి అతను సూర్యనారాయణ అనేటువంటి అతను ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి జెండా తీర్థం పుచ్చుకొని వాళ్ళ ఎమ్మెల్యే వైపు వెళ్ళి ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ తనతో పాటు వైఎస్ఆర్సీపీలో గెలిచినటువంటి వాళ్ళ మీదకి గొడవ దిగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే వీళ్ళని కొంతమందిని తమ వైపు తిప్పుకొని తమ పచ్చ జెండాలు వేసి ఈ మధ్యనే కొంతమంది కార్పొరేటర్లని ఏదైతే చంద్రబాబు దగ్గరకు తీసుకుని కలిపి టీడీపీలో చేరారు అని చెప్పి చెప్పుకున్న నేపథ్యంలో వాళ్ళని తీసుకొని వచ్చి ఇప్పుడు గత సమావేశంలో వీళ్ళెవరూ కూడా ఆమె వైపు లేరు, ఒక్క ఈ ఎల్లో షర్ట్ వేసుకున్నటువంటి సూర్యనారాయణ తప్ప. ఇప్పుడు మిగతా వాళ్ళని కూడా తీసుకొని ఇంకా అదనంగా గొడవ చేయడానికి ఆమె ప్రయత్నం చేస్తున్నటువంటి నేపథ్యం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఆమె వెనక ఉన్న వాళ్ళు కూడా వైఎస్ఆర్సీపీ తరపున గెలిచిన వాళ్ళే. ఆమె వెనక ఫ్లెక్సీని పెట్టుకున్నటువంటి మహిళలు కానీ మిగతా వాళ్ళు కానీ వైఎస్ఆర్సీపీకి సంబంధించి ఇక్కడ గెలిచిన వాళ్ళు ఒక్కళ్ళు కూడా ఆమె హయాంలో కానీ తెలుగుదేశం పార్టీ గెలిపించుకున్న వాళ్ళు లేరు. ఒక్క తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ గెలిస్తే ఆమె కూడా అది ఎమ్మెల్యే వైపు లేరు. సో మొత్తం కూడా ఆమె వైపు ఎవరు లేకపోతే ఈ మధ్య కాలంలో ఏదైతే పార్టీ ఫిరాయింపుల టైప్ లో వీళ్ళని తీసుకువెళ్ళి తమ వైపు తిప్పుకొని కొంతమందిని వాళ్ళతో ఇప్పుడు కార్పొరేషన్ వీరంగం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనం స్పష్టంగా కళ్ళ ముందే చూడొచ్చు. కార్తీక్, దీనిపైన ఇంకా టీడీపీకి సంబంధించిన హైకమాండ్స్ ఎవరైనా మాట్లాడే ఆస్కారం ఏం లేదా? ఎందుకంటే ఇది ఇలాగే కంటిన్యూ అయితే అది ఇంకెక్కడికైనా దారి తీయొచ్చు. ఇంకోవైపు ప్రజా సమస్యలు అలానే మరుగున పడుతున్నాయి. ఇంకేదైనా దీనికి సొల్యూషన్ వచ్చే అవకాశం ఏమైనా కనిపిస్తుందా వాళ్ళ తరపు నుంచి? సొల్యూషన్ అంటే పైన అధిష్టానం కూడా ఇటువంటి చర్యలకే మనం చూస్తున్నట్లయితే మద్దతు పలుకుతుందనేదే మనం చెప్పాల్సినటువంటి అవసరం స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే గత సమావేశంలో జరిగినప్పటికీ కూడా హైకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ కూడా ఈ సమావేశంలో కూడా ఇదే తీరులో వ్యవహరిస్తున్నట్టు నేపథ్యం చూస్తున్నట్లయితే పైన కూడా వాళ్ళకి మద్దతు ఉంది, పైనుంచి కూడా మద్దతు ఉంది అనేది అయితే మనం స్పష్టంగా చెప్పొచ్చు. ఎందుకంటే ఇటీవల జరిగినటువంటి నీటి సంఘ ఎన్నికల్లో కూడా అక్రమాలకు పాల్పడితే పైనుంచి మద్దతుతోనే నువ్వు ఇలానే చేస్తాము ఇలానే గెలుస్తామని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి టీడీపీ నేతలు చెప్తున్నారు. సో ఇదంతా చూసినట్లయితే అధిష్టానం పైనుంచే వాళ్ళకి ఒక క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ తోని ఈ విధంగా రచ్చ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. దీంతో అందుకనే ఈ విధంగా ఈ క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ టీడీపీ క్యాడర్ కానీ ఈ విధంగా చేస్తున్నారు అనేది అయితే స్పష్టంగా ప్రజా సమస్యల్ని కీలకంగా చర్చించనీయకుండా వాళ్ళ సమస్యల పరిష్కారానికి ఒక మార్గం రాకుండా చేస్తున్నటువంటి నేపథ్యం అయితే ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తుంది. రైట్ రైట్ ఓకే శ్రీనివాస్. మనం చూస్తున్నాం వైఎస్ఆర్సీపీ నుంచి టీడీపీలోకి ఫిరాయించిన 7 కార్పొరేటర్లపై సస్పెన్షన్ వేటు పడింది. సభకు ఆటంకం కలిగిస్తున్నారని కడప మేయర్ సురేష్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో పార్టీ ఫిరాయించినటువంటి కార్పొరేటర్లపై సస్పెన్షన్ వేటు పడింది. సో గతంలో కూడా ఇదే రకమైనటువంటి ఇష్యూని లేవనెత్తారు మాధవిరెడ్డి. గతంలో కూడా దౌర్జన్యం చేస్తూ సర్వసభ్య సమావేశంలోకి దూసుకువచ్చి సభ్యుల మధ్య గొడవ పెడుతూ కూడా ప్రజా సమస్యల్ని ప్రశ్నించకుండా కాలయాపన చేస్తూ వచ్చారు. మళ్ళీ ఇవాళ కూడా అదే రకమైనటువంటి ధోరణి అవలంబిస్తున్నారు మాధవిరెడ్డి. తమ మంది మార్బలంతో మొత్తం సర్వసభ్య సమావేశంలోకి దూసుకొచ్చి సర్వసభ్య సమావేశం జరగకుండా అడ్డుకుంటున్నారు. అలా ఎవరైతే ఉన్నారో వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి కార్పొరేటర్ని డబ్బులు ఇచ్చి మరి తమ వైపు తిప్పుకొని ఇవాళ ఇంకొంతమంది డబ్బులు ఇచ్చి మహిళలను కూడా తీసుకొచ్చి ఎలా అయినా సర్వసభ్య సమావేశానికి ఆటంకం కలిగించాలన్న ఉద్దేశంతో చాలా వరకు ఈ ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. మనం విజువల్స్లో చూడొచ్చు. ఆ ఎల్లో కలర్ చొక్కా వేసుకున్నటువంటి కొంతమంది సభ్యులు కూడా నిన్న మొన్నటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున కార్పొరేటర్లుగా ఉన్నవాళ్ళు ఇవాళ డబ్బులు ఇచ్చిన తర్వాత టీడీపీ వైపు తిరిగి
ఎమ్మెల్యే మాధవిరెడ్డి వైపు సపోర్ట్ చేస్తూ సర్వసభ్య సమావేశంలో నానా రభస చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇవాళ వాళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ సురేష్ బాబు సభకి ఆటంకం కలిగిస్తున్నారు కాబట్టి టీడీపీలోకి ఎవరైతే పార్టీ ఫిరాయించారో 7 కార్పొరేటర్లపై సస్పెన్షన్ వేటు వేస్తూ ఆయన చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. సభకు ఆటంకం కలిగిస్తూ సర్వసభ్య సమావేశాన్ని ముందుకు తీసుకువెళ్లడానికి ఆటంకం కలిగిస్తున్న నేపథ్యంలో వాళ్ళపైన సస్పెన్షన్ వేటు వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. మనం విజువల్స్ లో చూస్తున్నాం. కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి దౌర్జన్యం చేస్తున్నారు. గతంలో కూడా సర్వసభ్య సమావేశంలోకి వచ్చి ఆవిడ వీరంగం సృష్టించిన విషయం మనకు తెలిసిందే. ఇప్పుడు కూడా సేమ్ అలానే మంది మార్బలాన్ని వేసుకుంటూ బైక్ ర్యాలీ నిర్వహిస్తూ కారులో నానా హంగామా చేస్తూ ఇవాళ సర్వసభ్య సమావేశానికి చేరుకున్నారు. ఇదే విధంగా సర్వసభ్య సమావేశాన్ని అడ్డుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇంకవైపు ఆ విజువల్స్లో మనం చూస్తున్నాం. నిన్న మొన్నటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కార్పొరేటర్లు ఇవాళ మాధవిరెడ్డి డబ్బులు ఇచ్చి తమ వైపు తిప్పుకుందన్న ఆరోపణలు అక్కడ వినిపిస్తున్నాయి. సో ఇవాళ ఎవరైతే 7 కార్పొరేటర్ని తమ వైపు తిప్పుకుందో వాళ్ళందరిపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండి టీడీపీ వైపు పార్టీ ఫిరాయించినటువంటి వాళ్ళపైన మేయర్ సురేష్ బాబు సస్పెన్షన్ వేటు వేశారు. ఇవాళ సభకు ఆటంకం కలిగిస్తున్న వాళ్ళందరిపైన కూడా సస్పెన్షన్ వేటు వేస్తూ ఆయన నిర్ణయం తీసుకున్నారు. గతంలో కూడా ఇలానే ఈ సర్వసభ్య సమావేశంలో ప్రజా సమస్యలపైన గలం వెత్తకుండా చాలా వరకు అడ్డుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇలాగే సేమ్ ఆ రోజు ఎలా జరిగిందో ఇవాళ కూడా అదే విధంగా కూడా ఎమ్మెల్యే మాధవిరెడ్డి తమ అనుచరులందరినీ కూడా వర్గీయులందరినీ కూడా తీసుకువచ్చి సర్వసభ్య సమావేశంలో రచ్చ చేస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. చాలామంది 7 వరకు మొన్నటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నవాళ్ళు ఇవాళ టీడీపీ వైపు ఫిరాయించి అక్కడ ఇష్యూ క్రియేట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ నాయుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీనివాస్, ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీలోకి ఫిరాయించారో వాళ్ళందరిపైన సస్పెన్షన్ వేటు పడింది. ఇప్పటి వరకు మనం చూస్తున్నాం. జస్ట్ ఇప్పుడే తీసుకున్నారు ఆయన నిర్ణయం. ఏం జరిగే అవకాశం ఉంది? పూర్తి సమాచారం ఏంటి? కడప కార్పొరేషన్ లో ఉన్నటువంటి 8 మంది కార్పొరేటర్లు తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళిన నేపథ్యంలో ఆ తర్వాత చంద్రబాబు నాయుడిని నేరుగా కలిసినటువంటి నేపథ్యంలో వీళ్ళని ఆ రోజే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆ రోజే వాళ్ళని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. వాళ్ళు ఇప్పుడు పసుపు కండవాలు వేసుకొని ఏదైతే వైఎస్ఆర్సీపీ తరఫున గెలిచి బయటకు వెళ్ళి ఇప్పుడు పసుపు కండవాలు వేసుకొని పసుపు చొక్కాలు వేసుకొని వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్ల మీదనే దౌర్జన్యానికి దిగుతున్న పరిస్థితి, దాడికి దిగుతున్నటువంటి పరిస్థితి మనం స్పష్టంగా చూడొచ్చు. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ కూడా మీరు వైఎస్ఆర్సీపీ తరఫున గెలిచినప్పుడు మీరు తప్పనిసరిగా బయటికి రిజైన్ చేసి మళ్ళీ మీకు ప్రజల్లోకి వెళ్ళి మళ్ళీ మీరు గెలవండి అని చెప్పేసి కూడా వైఎస్ఆర్సీపీ డిమాండ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద అయితే కడప కార్పొరేషన్ ఏదో ఒక విధంగా పట్టు సాధించాలని ఏదైతే ఎమ్మెల్యే మాధవిరెడ్డి చేస్తున్నటువంటి హంగామా భాగంగానే ఇదంతా కూడా జరుగుతున్నటువంటి నేపథ్యం అయితే ఉంది. డబ్బుతో వైఎస్ఆర్సీపీ వాళ్ళని ఆకట్టుకొని ఆ తర్వాత వాళ్ళతోనే వైఎస్ఆర్సీపీ వాళ్ళ మీద దాడులకు దిగుతున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. ఒక యుద్ధానికి సిద్ధమయ్యి వందలాది మంది కార్యకర్తలను వేసుకొని పెద్ద పెద్ద ర్యాలీలు చేసుకుంటూ తనకు సీటు వేయలేదనేటువంటి ఒకే ఒక ఉద్దేశంతో తనకు సీటు కావాలి మేయర్ పక్కనేటువంటి ఉద్దేశంతో ఈ విధంగా చేస్తున్నటువంటి నేపథ్యం అయితే మనము స్పష్టంగా చూడొచ్చు. ఎందుకంటే మొత్తం మీద కడప కార్పొరేషన్ లో ఒక్క కార్పొరేటర్ బలం కూడా లేనటువంటి తెలుగుదేశం పార్టీకి మొత్తం మీద ఈ విధంగా వాళ్ళని తీసుకుని వాళ్ళ తమ వైపు తిప్పుకొని కొంతమందిని కార్పొరేషన్ లో రద్దు చేయాలనే ప్రయత్నం. ఎందుకంటే గత
సమావేశానికి ఆమె వచ్చినప్పుడు ఎవరు వీళ్ళంతా ఇప్పుడు ఆమె వెనక నిలబడినటువంటి ఎవరైతే ఫ్లెక్సీలు పెట్టుకొని నిలబడ్డా ఎవరు కూడా గత సమావేశంలో ఆమె వెనక లేరు. దీంతో తనకంటూ ఒక బలం కావాలనే ఉద్దేశంతో కార్పొరేషన్ల బలం కోసం ఈ విధంగా వాళ్ళని ఆకట్టుకొని చంద్రబాబు దగ్గరకు తీసుకువెళ్ళి చేసినటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. వాళ్ళే ఇప్పుడు ఎక్కడైతే ఏ పార్టీతో అయితే గెలిచారో వాళ్ళే ఇప్పుడు మళ్ళీ వైఎస్ఆర్సీపీ వాళ్ళ మీద దాడులకు దిగుతున్నటువంటి పరిస్థితి మనం స్పష్టంగా చూడొచ్చు. మొత్తం మీద కేవలం ఒక కుర్చీ కోసం రూల్స్ కు విరుద్ధంగా తనకు కుర్చీ వేయాలి మేయర్ పక్కన, నేను ఈ నగరానికి ఎమ్మెల్యేని, మా తొలి మహిళా ఎమ్మెల్యేని కాబట్టి మహిళను అవమానించారు, ఇట్లాంటివన్నీ కూడా తీసుకొని వచ్చి తెర మీదకి తనకి ఎట్టి పరిస్థితుల్లో కూడా మేయర్ పక్కనే కుర్చీ వేయాలని చెప్పి ఇప్పుడు ఆమెకి మనం గమనిస్తున్నాము. ఆ స్టేజ్ మీదనే నిలబడి ఉంది. పక్కన కింద ప్రోటోకాల్ ప్రకారం ఆమెకి కింద ఆమె పేరుతో ఒక కుర్చీ కూడా వేసినటువంటి నేపథ్యం ఉంది. కానీ ఆ కుర్చీలో ఆమె కూర్చోలేదు. కూర్చోకుండా నేరుగా స్టేజ్ మీదకి వెళ్ళేసి అసలు సర్వసభ్య సమావేశం జరుగుతుంటే నేరుగా ఆమె స్టేజ్ మీదకి వెళ్లాల్సినటువంటి అవసరం కూడా లేదు. కానీ కావాలని రద్దు చేయడం కోసం తనకు అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళందరినీ తీసుకుని వెళ్ళి నేరుగా అక్కడ గొడవ చేస్తున్న పరిస్థితి, మేయర్ ఛాంబర్ మేయర్ వేదిక మీద గొడవ చేస్తున్న పరిస్థితి, మేయర్ మీదకే దాడికి దిగేటటువంటి పరిస్థితులు కూడా ఇక్కడ స్పష్టంగా కనిపిస్తున్నాయి. మనం చూస్తున్నాం. అందరినీ కూడా తీసుకొని లోపలికి వెళ్ళి ఈ విధంగా రద్దు చేస్తున్న పరిస్థితి. బయట చూసినట్లయితే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా వందలాది మంది వచ్చి అక్కడ కార్పొరేషన్ దగ్గర మోహరించినటువంటి పరిస్థితి, ఒక ర్యాలీగా వచ్చి పసుపు జెండాలు వేసుకొని వచ్చి మోహరించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో అసలు అక్కడ సెక్యూరిటీ పరిస్థితి ఏంటి అనేది ఇప్పుడు ఈ సమావేశం ఈ రచ్చ అయిపోయిన తర్వాత మేయర్ గాని కార్పొరేటర్లు గాని వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళు బయటికి వెళ్ళాలంటే ఈ వందలాది మంది బయట మోహరించిన నేపథ్యంలో ఏ విధంగా బయటకు వెళ్తారనేది కూడా ఇప్పుడు అది పెద్ద ప్రశ్నగా మిగిలినటువంటి నేపథ్యం ఉంటుంది. దాడులకి ఉసిగొల్పేటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఒక యుద్ధ వాతావరణం యుద్ధం చేయడానికే కార్పొరేషన్ ప్రజా సమస్యల్ని పరిష్కరించాలి, ప్రజా సమస్యల మీద చర్చించాలి. ఒక ఎమ్మెల్యేగా తనకు చేతనైనంత ప్రభుత్వం వైపు నుంచి అధికారంలో కూడా వాళ్ళ మీద ఉంది కాబట్టి ఎక్కడి నుంచి నిధులు తీసుకొచ్చి ఏదైతే కడప నగర అభివృద్ధి కోసం కృషి చేయాల్సినటువంటి నేపథ్యం ఉంటే ఆయన అట్లా కాకుండా తనకు కుర్చీ వేయలేదు అని చెప్పేసి కుర్చీ కోసం గత సమావేశంలో మళ్ళీ మళ్ళీ నెక్స్ట్ సమావేశంలో ప్రతి సమావేశంలో కూడా ఇదే పందాన్ని అవలంబిస్తున్నటువంటి నేపథ్యము ఇప్పుడు చాలా చర్చనీయాంశమైనటువంటి పరిస్థితి ఉంది. ఆమె తీరు వివాదాస్పదంగా మారుతున్నటువంటి నేపథ్యం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. కార్తీక్, శ్రీనివాస్, ప్రజా సమస్యలు చర్చించే ప్లేస్ లో డబ్బులు ఆఫర్ చేయాలి, లేదంటే లొంగకపోతే దాడులు చేయడం, దౌర్జన్యాలు చేయడం, ఇవాళ ఆ పసుపు చొక్కా వేసుకొచ్చి మరీ ఇవాళ అక్కడ నానా రభస చేస్తున్నటువంటి కార్పొరేటర్లు మనం చూస్తున్నాం. ఇంత చేస్తుందంతా కూడా కేవలం ఒక సీట్ కోసం. ఇంత దారుణంగా అవలంబించాల్సిన అవసరం ఏమొచ్చింది? ప్రజా సమస్యలు చర్చించుకుంటే కూల్గా అయిపోతుంది కదా, కేవలం సీటీ కోసమైనా ఇదంతా, లేదా వెనక్కి ఇంకేమైనా ఎజెండాస్ ఉన్నాయా? అంటే ఎజెండా మొత్తం కూడా మనం గమనించినట్లయితే పూర్తి స్థాయిలో అధికారము మాది, రాష్ట్ర ప్రభుత్వము కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి కార్పొరేషన్ లో 50 మంది వైఎస్ఆర్సీపీకి అనుకూలమైనటువంటి కార్పొరేటర్లు ఉన్నప్పటికీ కూడా ఇక్కడ నేను చెప్పింది వేదంగా జరగాలి అనేటటువంటిది ఒకటి కీలకమైనటువంటి అంశంగా ఇక్కడ ఉంది. తాను ఏది చెప్తే అదే జరగాలి. ఏదైతే కార్పొరేషన్ పాలక వర్గం అంతా కూడా పక్కన పెట్టి ఎమ్మెల్యే చెప్పినట్టుగానే చేయాలి అనేటువంటిది, ఈ కార్పొరేషన్ మీద తన పట్టు సాధించాలి అనేటువంటి ఉద్దేశంతోనే ఈ విధమైనటువంటి రోజుకొక అంశంతో ఈ విధంగా వివాదాస్పదం చేస్తున్నటువంటి నేపథ్యం అయితే మనకి స్పష్టంగా కనిపిస్తుంది. కార్పొరేషన్ మీద పట్టు కోసము ఎక్కడా కూడా వాళ్ళకి పట్టు లేదు. ఎందుకంటే 50 మందిలో 49 మంది వైఎస్ఆర్సీపీ, ఒకళ్ళు టీడీపీ. ఆ టీడీపీ కూడా ఈమెకు సపోర్ట్ చేయడం లేదు. సో 50 మంది ఈమెకు సపోర్ట్ లేదు కాబట్టి ఇక్కడ ఏదో ఒక విధంగా తాను ఏం చేసైనా సరే తన అధికార బలాన్ని ఉపయోగించి దుర్వినియోగం చేసైనా సరే ఏదో ఒక విధంగా ఇక్కడ తను పాగా వేసి తాను ఈ కార్పొరేషన్ మీద పట్టు సాధించాలనేటువంటిది ఒక్కటే ఆ కీలక అంశంగా చూస్తున్నటువంటి నేపథ్యం అయితే ఉంది. ఈ కోణంలోనే ఈ విధమైనటువంటి ప్రభుత్వ నగరంలో అనవసరమైనటువంటి ఫ్లెక్సీలు వేయటం కానీ ఈ విధమైనటువంటి వ్యవహార శైలి చూస్తూనే ఉన్నాం. ఎందుకంటే ఇప్పుడు ఆ తెలుగుదేశం ఎవరైతే తన వైపు తిప్పుకున్నటువంటి కార్పొరేటర్లు దాడులకు దిగటం కానీ బయట వందలాది మంది టీడీపీ సపోర్టర్స్ అందరూ కూడా పసుపు జెండాలు వేసుకొని కార్పొరేషన్ చుట్టూ ఉన్నటువంటి పరిస్థితి కానీ ఎక్కడ కూడా ఒక సెక్యూరిటీ లేనటువంటి పరిస్థితి అయితే కార్పొరేషన్ లోపల కానీ బయట కానీ కనిపిస్తున్న నేపథ్యం అయితే మనకి స్పష్టంగా ఉంది. ఇంకా ఈ నేపథ్యంలో ప్రజా సమస్యలు ఏ విధంగా పరిష్కరిస్తారు, ఏ విధంగా చర్చిస్తారనేది గత సమావేశంలో చర్చించలేకపోయారు. మళ్ళీ పెట్టుకొని చర్చిద్దామంటే ఈ సమావేశంలో కూడా ఇదే తీరుని వ్యవహరిస్తున్నటువంటి నేపథ్యం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. థ్యాంక్ యూ శ్రీనివాస్.